విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా సాగింది. అవినీతి ఆరోపణల మీద రాజీనామా చేయాలని మేయర్ పోడియం వద్ద కూటమి మహిళా కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వైసీపీ హయాంలో విశాఖలో దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయని కౌన్సిల్లో కూటమి కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలని ప్రశ్నించే హక్కు లేదని మేయర్ హరి వెంకట కుమారి చెప్పారు. అయితే ఈ విషయంపై కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకుని జీవీఎంసీ అవినీతి అంశంపై కలెక్టర్కు వినతి పంపుతామని తెలిపారు. అలాగే మేయర్ హరి వెంకట కుమారి పాలక వర్గం సమావేశం రేపటికి వాయిదా వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు కార్పొరేటర్లు అందరూ కూడా. కౌన్సిల్ మీటింగ్లో ఏ అధికార పార్టీనైనా ప్రతిపక్ష పార్టీలు ఒకేసారి ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఆ రోజే కనబడుతుంది. అలాంటిది ఈరోజు విశాఖపట్నంలో కౌన్సిల్ మీటింగ్లో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖపట్నం మేయర్ గొలగాని హరివెంకట కుమార్ని డిప్యూటీ మేయర్లను కూడా రాజీనామా చేయమంటూ కూడా కూటమి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు అయితే మేయర్ ముందుకు వెళ్ళి డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి రాజీనామా చేయాలి అంటూ కూడా పూర్తిగా ఇట్లాంటి ఆరోపణలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మేయర్ గొలగాని హరివెంకట కుమారి కూడా తేల్చి చెప్పిస్తున్నట్టు కనబడుతుంది. మీకు రాజీనామా చేయమని, నాకు రాజీనామా చేయమని అర్హత మీకు లేదు అంటూ కూడా కూటమి మహిళా కార్పొరేటర్లకి అయితే గొలగాని హరివెంకట కుమారి తేల్చి చెప్పేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే వైసీపీ హయాంలో విశాఖపట్నంలో జీవీఎంసీ నిధులను కానీ మొత్తం అంతా కూడా తప్పుదారులు పట్టించి కూడా అవినీతికి ఎక్కువగా జీవీఎంసీ మేయర్ పాల్పడ్డారంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే వైసీపీ హయాంలో దళితులపై జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, దళితులపై జరుగుతున్న వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు అయితే కౌన్సిల్ మీటింగ్లో ఎత్తడం జరిగింది. ఆ మొత్తానికి కూడా వైసీపీ కార్పొరేటర్లు కూడా అదే రీతిలో కూడా వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా గొలగాని హరివెంకట కుమారి ఏదైతే ఒక జీవీఎంసీ మేయర్గా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా విశాఖపట్నంలో ఎన్ని అవినీతి ఆరోపణల్లోని జీవీఎంసీ మేయర్ ఉన్నారంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తిగా ఈ యొక్క మేయర్ ముందుకు వెళ్ళి కూడా రాజీనామా చెయ్యాలి అంటూ కూడా తేల్చి చెప్పేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో పూర్తిగా వాడివేడిగా కూడా జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఏదైతే ఇక జీవీఎంసీ మేయర్ విషయంలోని రాజీనామా చేయాలి అంటూ ఏదైతే డిమాండ్ చేసిన నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ అయితే పూర్తిగా దీనిపై అయితే చర్యలు తీసుకుంటామంటూ కూడా విశాఖపట్నం కలెక్టర్ కూడా జీవీఎంసీపై వచ్చిన ఆరోపణలు ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో కలెక్టర్ కూడా మొత్తం అంతా ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జీవీఎంసీపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజ నిర్ధారాలు అన్నీ కూడా ఎంక్వైరీ చేయిస్తామంటూ కూడా జీవీఎంసీ కమిషనర్ అయితే కౌన్సిల్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్క కూటమి నాయకులు కూడా పూర్తిగా ఈ యొక్క జీవీఎంసీలో గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిని అంతా బయట పెట్టడానికే మేము ఉన్నామంటూ కూడా ఈరోజు మొత్తం అంతా హాట్ టాపిక్గా మారింది. అయితే జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి రేపటికి కౌన్సిల్ మీటింగ్ అయితే వాయిదా వేయడం జరిగింది. పూర్తిగా రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎటువంటి యొక్క నిజ నిర్ధారాలు ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యొక్క జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారితో పాటు ఎవరైతే డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం ఒక న్యాయం కావాలి అంటూ వాళ్ళైతే కౌన్సిల్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఎక్కడ అవినీతి ఆరోపణలు మేము ఎదుర్కోలేదు, కావాలనే కూటమి ప్రభుత్వంలో కావాలని కూటమి కార్పొరేటర్లు అయితే మాపై అయితే అవినీతి ఆరోపణలు చేస్తూ తేల్చి చెప్పాలంటూ కూడా మొత్తం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా జిల్లా కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇస్తామంటూ కూడా కూటమి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. కార్పొరేటర్లు అందరూ కూడా చాలా క్లియర్ కట్గా ఈ యొక్క స్టాండ్ పై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జీవీఎంసీ మేయర్ ఎలాగైనా సరే రాజీనామా చేయాలి, డిప్యూటీ మేయర్లు కూడా రాజీనామా చేయాలి. మొత్తం జీవీఎంసీ విశాఖపట్నం జీవీఎంసీ అంతా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ యొక్క మేయర్ పైన అంటూ కూడా పూర్తిగా అయితే ఆరోపణలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. పనులన్నీ కూడా నిజ నిర్ధారాలన్నీ కూడా తేల్స్తామంటూ కూడా కూటమి నాయకులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సోమూర్తి, ప్రతి విశాఖ నుంచి స్వతంత్ర.